దురదృష్టకరమన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కేంద్ర మంత్రుల కుటుంబాలకు ప్రత్యేక న్యాయం ఉండదని స్పష్టం చేశారు. వీళ్ళంతా చూస్తా, వాళ్ళని చూస్తా, రోడ్డు చేసి చూస్తా, ఏంటిదే చూసేది? ఏమనంటే బీసీ అంటానో, లేదంటే జయరామ్ అంటానో, ఏంటిది ఇది? అభివృద్ధిలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, మతాలు కులాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఎమ్మెల్యే నాయిని ఆరోపించారు. తెలంగాణ ఆలయాల అభివృద్ధిపై కేంద్రం కేటాయించిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం, బాసర, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బండి సంజయ్ గారు, వారి కుమారుడు బండి భగీరథ్, వారు చేసిన పనిని నిజంగా మీరు హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి ఫస్ట్. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేస్తే నీ యొక్క గొప్పతనం పెరిగేది. అది వదిలిపెట్టి ఇంకా నేను వీళ్ళంతా చూస్తా, వాళ్ళని చూస్తా, రోడ్డు చేసి చూస్తా, ఏంటిదే చూసేది? ఏమనంటే బీసీ అంటానో, లేదంటే జయరామ్ అంటానో, ఏంటిది ఇది? అంటే మీ పార్టీలో, మీ బీజేపీలో ఎప్పుడు ఏది చేసినా జై శ్రీరామ్ అంటే అన్ని పోతాయా? ఏంటిది మీ ఉద్దేశం? ఏంటిది? ఇది అలవాటు దొబ్బిర్రా? మీ ప్రభుత్వం, మీ బీజేపీలో కానీ ఎప్పుడు కానీ ఎవరు ఏం చేసింది ఉండదు, పీకేది ఉండదు, ఊరుకుంటా కూర్చుంటారు. ఇట్లా ఇదేనా మీ సిద్ధాంతం? ఇప్పుడు దీని గురించి జై శ్రీరామ్కి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ యొక్క పంచాయతీకు బీసీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆవేశంగా అని కంటతడి పెట్టి ఇది చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నీ చేతుల్లో నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినావు? రాజీనామా చేత కాకపోతే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉండి నీ కొడుకును సరెండర్ చేసి చేయలేకపోయినప్పుడు ఎందుకు నీకు ఆ పదవి? బండి సంజయ్ గారు, వారి కుమారుడు బండి భగీరథ్,